బీఆర్ఎస్ పేదల సొంతింటి కలను నిజం చేసింది. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ ఇల్లు లేని బీదల ఆశలను ఆవిరి చేస్తోంది. కొత్తవి నిర్మించడం దేవుడెరుగు. కనీసం గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైనా లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా నల్గొండ జిల్లా కేంద్రంలో వందలాది ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పూర్తిగా పాడవక ముందే పంపిణీ చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పంపిణీకి నోచుకోక 2 పడక గదుల ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని నిర్మించింది. తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ లబ్ధిదారులకు ఇండ్ల తాళాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. ఏడాది కాలంగా వీటిలో ఎవరూ నివసించకపోవడంతో కిటికీలు, తలుపులు, ఇతర శానిటేషన్ వస్తువులు దొంగల పాలవుతున్నాయి. నాటి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి సుందరంగా నిర్మించిన నివాసాలు పాడైపోతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లా కేంద్రం నడిబొడ్డున కలెక్టరేట్ వెనుక భాగంలో సర్వాంగ సుందరంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది. 14 ఎకరాల స్థలంలో విల్లాలను తలపించేలా 550 ఇండ్లను కట్టించారు. 40 ఫీట్ల విశాలమైన రోడ్లు, శానిటేషన్, మురుగునీటి కోసం ప్రత్యేక కాల్వలను నిర్మించారు. అటు ప్రత్యేక విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అర్హులైన పేదలకు వీటిని అందించడానికి గత ఏడాది అక్టోబర్లో మున్సిపాలిటీలోని 48 వార్డులలో స్పెషల్ క్యాంపులను నిర్వహించి దరఖాస్తులను స్వీకరించారు. అప్పటి కలెక్టర్ ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా రిజర్వేషన్ల ప్రకారం డ్రా పద్ధతిలో 550 మంది అర్హులను ఎంపిక చేశారు. వెనువెంటనే మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. లబ్ధిదారులంతా కలిసి మరికొద్ది రోజుల్లోనే ఒక పండుగలాగా మూకుమ్మడిగా గృహప్రవేశం చేయాలనుకున్నారు. కానీ వెంటనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడం, ఆ తర్వాత రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడంతో పేదల ఆశలు అడియాశలయ్యాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలన్నింటినీ హోల్డ్లో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో లబ్ధిదారులు పెట్టుకున్న సొంతింటి ఆశలు ఆవిరయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సంబంధించింది అదే వార్డుల 2017 సంవత్సరంలో సుమారు 552 మందికి మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి ఇండ్లు కట్టించిన పరిస్థితి ఉన్నది. ఎలక్షన్ రావడం వల్ల 2023లో 23 సంబంధించింది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం కూడా లాటరీ తీసి మొత్తం నల్గొండ టౌన్లో 48 వార్డుల నుంచి వార్డుకు 8, 10, 11 చొప్పున ఇట్లా లాటరీలు తీసి వాళ్ళందరినీ సెలక్షన్ చేసి తీసి పెట్టడం జరిగింది. కానీ ఎలక్షన్ అయ్యి సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నల్గొండ సంబంధించిన మంత్రి గారు, రోడ్డు భవనాల శాఖ మంత్రి, ఈ సంబంధించిన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడానికి మళ్ళీ కొత్తగా అవి అనేక కొర్రీలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి గందరగోళంగా మారిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పంచడంలో కానీ వాటి చేయడంలో కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. గత ప్రభుత్వం 2017లో నల్గొండలో 552 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు. వాటిని దరఖాస్తులు స్వీకరించి ఎంక్వైరీ చేసి అర్హుల జాబితా తేల్చిన తర్వాత అందులో నుంచి 552 మందికి సంబంధించినటువంటి లాటరీ ద్వారా ఎంపిక చేశారు. వారికి పొజిషన్ చూపించడానికి, వీళ్ళు స్వాధీనపరచడానికి నిర్లక్ష్యం జరుగుతుంది. గత ప్రభుత్వం ఎన్నికల కోడ్ వచ్చిందనే పేరుతో ఆపింది. ఈ ప్రభుత్వం కూడా సంవత్సరం దాటినా వాటిని స్వాధీనపరచట్లేదు. అవి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. దర్వాజాలు, కిటికీలు మొత్తం ఖరాబ్ అవుతున్న పరిస్థితి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి ఇప్పటికే 4 ఏండ్లైంది. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆదేశాలతో కలెక్టర్లు, అధికార యంత్రాంగం ఏడాదిగా అన్ని నివాసాలకు తాళాలు వేశారు. పట్టించుకునేవారు లేక చాలా వరకు ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. తలుపులు, కిటికీలు, శానిటేషన్ వస్తువులను దొంగలు ఎత్తికెళ్తున్నారు. కొన్నిండ్ల తాళాలు పగలగొట్టి ఆగంతకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. మరోవైపు ప్రొసీడింగ్ పత్రాలు అందుకున్న వారు, ఇతర లబ్ధిదారులు ఇండ్ల కోసం ఆఫీసర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎన్నికలు అయిపోయాయి కదా, సామూహిక గృహప్రవేశాలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే అధికారులు ప్రభుత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదంటున్నారని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికైనా స్పందించి
ఇండ్ల తాళాలు ఇప్పించాలని పేదలు కోరుతున్నారు. నేను దాదాపు 30 సంవత్సరాలకు వెళ్ళి నల్గొండలో ఉన్నా, కూలి పని చేసుకుంటా ఉన్నా. ఈ మధ్య నాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి లక్కీడ్రాల్లో వస్తే ఇప్పటిదాకా ఇస్తారని ఇస్తే మేము ఉంటామని చెప్పి అనుకుంటున్నాం. ఇంకోటి మేము ఇళ్ళల్లో కిరాయి కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు నా వయసు దాటిపోయింది, ఇప్పుడు నేను ఏమి చేయని పరిస్థితిలో ఉన్నా. కాబట్టి దయచేసి మాకు కటాయించిన ఇల్లు మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. 25-30 సంవత్సరాల నుంచి కిరాయికుంటున్నాము. డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయిన ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళకి కరెక్ట్ ఇవ్వాలని మేము ఎప్పుడు శాంక్షన్ అయినాయి. పోయిన సంవత్సరం శాంక్షన్ చేసారు, డ్రాలు తీసారు. వాటి వల్ల శాంక్షన్ అయిన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని, మాకు వచ్చిన ఇల్లు మాకు పర్టికులర్గా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. పోయిన ప్రభుత్వం డ్రాలు తీసింది, ఆ డ్రాల ప్రకారంగానే వెళ్ళిన ఇల్లు ఇవ్వాలని మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. తీసుకున్న వాళ్ళకు, డ్రాలో వచ్చిన వాళ్ళకు ఇల్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అయితే అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, ఇది ప్రజాపాలనని పెట్టి ఇల్లు శాంక్షన్ అయిన వారికి లేదు అని చెప్పడానికి నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల అలాంటివి చేయకుండా వచ్చిన వాళ్ళకు గవర్నమెంట్ ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలని కోరుకుంటూ, శాంక్షన్ అయిన ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి వెతికి మేము వాళ్లకు ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం. పేదలు ఆత్మ గౌరవంతో, ఆత్మాభిమానంతో జీవించేలా పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి వారి సొంత ఇంటి కలను సాకారం చేశారు. కానీ రేవంత్ సర్కార్ మేనమేషాలు లెక్కిస్తూ పేదలకు ఇండ్లను దక్కనివ్వడం లేదు. పైగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై అవన్నీ నివాసానికి పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకోవాలని, లేదంటే కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నీ పాడైపోతాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు.